గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్నీస్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. రేపు మా ఇంట్లో స్పెషల్స్ ఉండబోతున్నాయి. అందులో నాకు ఎంత ఇష్టమైన చేపల పులుసు, ఇంకా చేపల ఫ్రై. మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టం ఫ్రై కన్నా? నాకైతే పులుసు అంటే ఎక్కువ ఇష్టం. ఇంకా పులుసు నెక్స్ట్ డే తింటే ఉంటుంది అబ్బబ్బబ్బా నెక్స్ట్ లెవెల్. అసలు ఇప్పుడు నాకు చెప్తుంటేనే మళ్ళీ తినాలనిపిస్తుంది. అండ్ నేను ఫస్ట్ టైం అసలు ఏ యూట్యూబ్ ఛానల్లో ఎవరు హెల్ప్ తీసుకోకుండా నా అంతలా నేను చేపల పులుసు ట్రై చేసిన. కొంచెం చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తుంటే చూసేదాన్ని నేను. సో కొంచెం అది ఎక్కువ నేను అంటే ఇట్లా చేస్తారేమో అన్నట్టు నేను ట్రై చేసిన. కానీ రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా వస్తుందని. మా ఇంట్లో వాళ్ళకి కూడా చేపల ఫ్రై తినేవాళ్ళు ఆ రోజు మొత్తం చేపల పులుసు వేసుకొని తిన్నారు. అంత బాగుండే రెసిపీ అయితే. మీతో నేను పక్కా ఈ రెసిపీ షేర్ చేసుకుంటా. అండ్ గైస్, వీడియోస్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా జస్ట్ బికాజ్ నాకు అస్సలు వీలు అవ్వట్లేదు. ఎంతో కంటెంట్ ఉంది నిజంగా, మీకు చెప్తున్నాను కదా ప్రతి వ్లాగ్లో కంటెంట్ ఉంది కానీ పోస్ట్ చేయడానికి వీలు కుదరట్లేదని. సో అట్లా అవుతుందన్నమాట ప్రస్తుతానికి. కానీ తొందరలో నేను ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా. సో చూద్దాం అది ఇంకా ఎన్ని డేస్ పోస్ట్పోన్ చేస్తానో. హోప్ఫుల్లీ అస్సలు పోస్ట్పోన్ చేయొద్దు అనుకుంటున్నా. బట్ నాకుండే సిచ్యువేషన్స్, నాకుండే వర్క్స్ వల్ల పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకా బేబీని మేనేజ్ చేసుకుంటూ ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేయాలంటే చాలా పెద్ద వర్క్ అనిపిస్తుంది నాకు. బికాస్ నేను ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటానో లేదో మా లక్కీ బాబు లేస్తాడు. లేదంటే లక్కీ బాబుకి ఈ మధ్య కొంచెం ఆన్ అండ్ ఆఫ్గా ఫీవర్ కానీ కోల్డ్ కానీ, ఇంకా ఆషాఢం అంటే ఎట్లా ఉంటుంది, చిన్నపిల్లల పైన కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. సో అట్లా ఉండు లక్కీగాడు ఇప్పుడు. కానీ థ్యాంక్ గాడ్ ఇప్పుడైతే వాడు మంచిగానే ఉండు. కొంచెం దగ్గు ఒకటి ఉంది, అది కూడా తగ్గిపోతే బాగుండు. వాడికి అంతా సెట్ అయింది అనుకునే లోపు నాకు ఫీవర్ రావడం, కోల్డ్ అవ్వడం, ఇంకా అసలు దగ్గు అయితే నాకు అస్సలు తక్కువ అవ్వట్లేదు. ఎంత ఇబ్బంది అనిపిస్తుందంటే అసలు నాకు ఏ పని చేయాలనిపించట్లేదు. కానీ బట్ తప్పదు కదా, ఇంకా అన్నీ మేనేజ్ చేసుకోవాల్సిందే. సో ఇంకా అసలు ఇల్లు పరిస్థితి చూసారా మీరు ఎట్లా ఉందో. పొద్దున అందరు ఆఫీస్కి వెళ్ళిపోయారంటే అసలు ఇంకా ఆ రోజు నాకు వర్క్ ఏం అవ్వలేదు. అండ్ రైనీ సీజన్, బట్టలు ఆరడం పెద్ద అదేమంటారు గగనం అని అంటారు కదా, అట్లా అనమాట. అసలు బట్టలు ఆరడానికి ఎంత టైం పడుతుందో. ఇంకా అవి ఇంట్లో వేయాల్సి వస్తుంది తొందరగా ఆరిపోవడానికి. ఇంకా వర్షం పడుతుంది కదా గైస్, సో ఇంట్లోనే వేసుకోవాల్సిందే కదా బట్టలు. ఇంకా ఇల్లు అయితే ఇల్లు కాదు అసలు ఇంట్లో పనులు అన్నీ ఎక్కడవక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఇల్లు అంతా సెగ్రిగేట్ చేసి పెట్టేద్దాం. అంటే బాసనలన్నీ తోమేయడం, ఈ బట్టలన్నీ తీసేసి మడత పెట్టడం, మళ్ళీ కొన్ని బట్టలు ఆల్రెడీ మిషన్లో వేసినా నేను, అవి కూడా కొన్ని ఆరేయాలి. ఇవే పనులు గైస్. చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి కానీ బేబీతో చేసుకోవడం చాలా పెద్ద టాస్క్ అసలు ఇది. అండ్ ఎందుకంటే అసలు మనం చేస్తూ ఉంటాం కదా, వాళ్ళు మధ్యలో వస్తారు. నేను బాసనలు తోమేటప్పుడు అయితే మా లక్కీగాడు పక్క వాటర్లోకి వస్తాడు. అందుకే నాకు భయం వేస్తూ ఉంటుంది వాడు ఎక్కడ వాటర్లోకి వస్తాడని. వస్తే ఏం కాదు గైస్, వాటర్లో చేతులు పెడతాడు, మొత్తం బట్టలు అంతా తడుపుకుంటాడు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్లనే చేస్తారా? అసలు మేము 3 months బ్యాక్ 2 months బ్యాక్ అసలు సింక్ పెట్టించుకుందాం అనుకున్నాం. కానీ అప్పుడు ఎందుకులే అనిపించింది. కానీ ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాం మేమైతే. బికాస్ చిన్నోడు ఊరికే వాటర్లోకి వస్తుండు, నాకు పని చేసుకోవడానికి అస్సలు వీలు అవ్వట్లేదు వాడు అట్లా వస్తూ ఉంటే. ఇంకా నేను అన్ని బట్టలు తీసినాను అనుకున్నా కానీ అక్కడ లక్కీ అని డ్రెస్ ఉందని మర్చిపోయినా. అది నేను ఇప్పుడు వీడియోలో చూసుకుంటున్నా, కానీ ఆ రోజు ఈవినింగ్ తీసేసిన నేను. బట్ అంటే అదొక డ్రెస్ మర్చిపోయినాను అనమాట. ఇంకా బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో గైస్, ఉతకడానికి ఉన్నాయి, మడత పెట్టడానికి కూడా ఉన్నాయి. అండ్ బాసనలు కూడా తోమాల్సినవి ఉన్నాయి కదా, దాంతోపాటు సదరాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తారు కాబట్టి కొంచెం వర్క్స్ ఫాస్ట్గా అయిపోతాయి కొన్నిసార్లు ఏంటంటే అందరు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, సో కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఈరోజు కూడా అట్లనే గైస్, ఎక్కడ పని అక్కడనే ఉండే. కానీ మెల్లిమెల్లిగా అయితే నేనే చేసుకుంటున్నా. అసలు బెడ్షీట్స్ కూడా మార్చిన నేను పోయిపోయి ఆ రోజే. వర్క్ లేట్ అవుతుంది అంటే మళ్ళీ ఇంకో డబల్ పని పెట్టుకుంటున్నాను అనమాట. నేను నెక్స్ట్ డే మార్చుకున్న అయిపోతుండే. చూసారా ఇల్లు ఎట్లా ఉందో, మొత్తం అంతా మెస్సీగా ఉంది. ఇంక అప్పటిలోపు మా లక్కీ బాబు లేచేసిండు మళ్ళీ. పర్లేదు బాగానే సేపు అనుకుని, కానీ మళ్ళీ లేచిండు. అమ్మ బాసన తోముతుందిగా, బాబు గారికి కలపడ్డది, అందుకే లేచిండు. ఇంకా ఇప్పుడు కొన్ని ఉన్నాయి అవి ఫినిష్ చేసుకొని
వచ్చి లక్కీ గారితో కొంచెం సేపు ఆడుకొని చేపల పులుసు వండేద్దామా? నాన్న విట్టల విట్టల కొట్టు, అలా చూపిండు. విట్టల విట్టల కొట్టు. విట్టల 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 జీ కొట్టు నాన్న కొట్టు. విట్టల విట్టల కొట్టు. విట్టల 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 విట్టల. లక్కీ బాబుకి కొన్ని టాయ్స్ ఇచ్చి హాల్లో కూర్చోబెట్టిన. ఇంకా అప్పటిలోపు మిగతా కొన్ని బాసనలు ఉండే కదా అవన్నీ క్లీన్ చేసి ఈ రూమ్ అంతా, అంటే బయట రూమ్ ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసి పెట్టేసిన. విట్టల జే విట్టల విట్టల. నాన్న మా లక్కీ బంగారం అన్నీ తొందరగా నేర్చుకుంటుండు. మేము ఎప్పుడన్నా గుడికి వెళ్తాం కదా, అప్పుడు వాడంతలా వాడే ఇట్లా జై జై కొట్టడం, లేదంటే నమస్కారం పెట్టడం ఇట్లా చేస్తుండే. ఎంత క్యూట్గా అనిపిస్తుందో అప్పుడైతే. ఇంకా నేను ఒక సైడ్ కసి నూపుతున్నా కదా, ఇంకా వాడిని లోపల కూర్చోబెట్టినా అనమాట. లేదంటే నన్ను అస్సలు చేయనియడు, వాడే చేస్తా అంటాడు. ఇంకా మేమిద్దరం దాగుడు మూతలు ఆడుతున్నాం అనమాట. వాడు లోపల ఆడుకుంటుంటే నేను బయట నుంచి లక్కీ అని పిలుస్తూ మళ్ళీ దాచుకుంటూ అట్లా ఇద్దరం ప్రతి వర్క్లో టైం స్పెండ్ చేస్తాం అనమాట. వాడైతే అసలు నేను ఏం చేసినా సరే నేను వచ్చి హెల్ప్ చేస్తా అమ్మ అన్నట్టు వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇంకా అక్కడ పని అయిపోయిందని చెప్పి పాపం వాడిని హాల్లో విడిచిపెట్టి నేనేమో ఇంకా బెడ్ మొత్తం బెడ్షీట్స్ అన్నీ మార్చేసిన గైస్ ఆ రోజు. సో ఇంకా వేరే బెడ్షీట్ పరుస్తుంటే మా లక్కీ బాబు మళ్ళీ ఆ కడప దాటుతుండు గైస్ మొత్తము. వాడిని ఎక్కడ కూర్చోబెట్టాలన్నా భయం వేస్తుంది, ఎక్కడ దెబ్బలు లాకించుకుంటాడో అని. నన్ను అస్సలు ఏ పని చేయనియట్లేడు. ఇంకా చూడండి ఎట్లా ఎక్కిరిస్తుండో, ముద్దు ముద్దుగా ఎక్కిరిస్తుండు మా లక్కీ బాబు అయితే. ఇంకా వాడు అందులో ఆడుకుంటుంటే నేను ఇక్కడ మొత్తం కొత్త బెడ్షీట్ అనమాట, ఇది వాష్ చేసి బెడ్షీట్స్ అప్పుడే వేస్తాను నేను, వాష్ చేసినాకనే కొత్తవైనా సరే. ఇంకా నేను ఇక్కడ పని చేస్తుంటుంటే మా లక్కీ బాబు తెలుసా, నేను అస్సలు చూసుకోలేదు, ఇక్కడ వర్క్లో బిజీ అయిపోతే వాడు మొత్తం గైస్ కడప పైన ఇట్లా చేతులు పెట్టి నించుంటుండు. ఒక్క 2-3 సెకండ్స్ అటు ఇటు అయితే మాత్రం ఇప్పుడు పక్క దెబ్బ తగులుతుండే లక్కీ అనికి. కానీ ఇంకా నేను అప్పటిలోపే చూసినా కదా, వాడు ఏం దెబ్బ తాకించుకోలేడు. ఈ బెడ్షీట్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన. మీకు లింక్ కావాలంటే కమెంట్ చేయండి, నేను ట్యాగ్ చేసి పెడతా ప్రోడక్ట్ని. చాలా బాగుంది గైస్. అంటే ప్రైస్ కూడా చాలా తక్కువ, ఆ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది, మస్ట్ బై అని చెప్తాను నేను. అండ్ ఇది ఎలాస్టిక్ గైస్, అంటే బెడ్కి మొత్తం అంటే 4 సైడ్స్కి ఎలాస్టిక్ లాగా ఉంటుంది. సో మనకి ఏం ఫికర్ ఉండదు అనమాట, ఊరికే దాన్ని మళ్ళీ పర్వాలా అబ్బా ఊరికే మిస్ అయిపోతుంది అనే టెన్షన్ ఉండదు. ఇంకా చూడండి ఇప్పుడు ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో. కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా రేపటికి నేను స్ప్రౌట్స్ బ్రేక్ఫాస్ట్గా చేద్దాం అనుకుంటున్నా. సో ఇంకా వాటి కోసం పెసాలు నానబెట్టిన. ఇప్పుడు మా లక్కీ బాబు కోసం ఫర్ ద ఫస్ట్ టైం నేను వాడికి ఫిష్ తినిపించబోతున్నా. ఇంకా నిన్ననే మీరు అంటే స్టార్టింగ్ చూసారు కదా, నేను అన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టేసుకున్నా. సో లక్కీ బాబుకి ఓన్లీ ఫిష్, కొంచెం పసుపు, నిమ్మకాయ అంతే. ఇంకా గీ వేసి కొంచెం జీలకర్ర, కరివేపాకు జస్ట్ టేస్ట్ కోసం అంతే. తింటాడో తినడో అని చాలా భయం వేసింది, కానీ పర్లేదు కొంచెం ఎంజాయ్ చేసిండు. మొత్తం ఫినిష్ చేయలేదు గైస్. నేను ఫిష్ ఇంకా కిచిడి 2 కలిపి తినిపించినాను అనమాట. సో వాడికి కిచిడి ఆల్రెడీ అలవాటే. సో ఫిష్ కొత్తగా కదా, డైరెక్ట్గా పెట్టడం బదులు కిచిడిలో కొంచెం స్మాష్ చేసి పెడితే తింటాడని చెప్పి ట్రై చేసి వాడు తినేస్తుండు ఫిష్. కానీ నాకు ఎందుకో భయం అయింది. మా డాక్టర్ అయితే పెట్టమని చెప్పారనమాట, అంటే మా పీడియాట్రిషియన్. సో ఇంకా కిచిడిలో పెట్టిన నేనైతే. ఇంకా 3 డేస్ చూడాలి కదా మళ్ళీ వాడికి అలర్జిక్ రియాక్షన్ ఏమైనా ఉంటుందా అని. ఇంకా వాడికి తినిపించినాక ఇల్లు చూడండి ఎంత మెస్సీగా అయిపోయిందో. మళ్ళీ మనం సదురుతూ ఉంటే వాళ్ళు పడేస్తూ ఉంటేనే బాగుంటుంది కదా. ఇంకా వాడిని పడుకోబెట్టి నేనైతే ఇప్పుడు చేపల పులుసు చేయబోతున్నా. అస్సలు నేను ఎంత ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతున్నానో, బికాస్ నేను ఫస్ట్ టైం చేపల పులుసు చేస్తున్నా. అండ్ చాలా డేస్ అయిపోయింది చేపల పులుసు తిని కూడా. నేను అప్పుడెప్పుడో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏదో ఫంక్షన్లో తిన్నా గైస్, ఇంట్లో కూడా తినలేదు. బికాస్ నేను వండుకొని తింటే నాకు ఎందుకో నా ప్రెగ్నెన్సీలో నాకు అంత నచ్చలేదు అనమాట, ఏ డిష్ అయినా కూడా. ఇంకా నేను అందుకే అరవింద్ తెస్తా అన్నా కూడా నేను వద్దని చెప్పినాను అనమాట. ఎందుకంటే అవి వాష్ చేసి మళ్ళీ వండాలంటే మనకు తినాలనిపించదు కదా. ఇంకా అప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉండడం వల్ల నాకు అస్సలు చేయాలనిపించలేదు. ఇంకా ఇప్పుడైతే చేపల పులుసు చేస్తున్నా. అసలు ఎన్నిసార్లు చెప్తున్నా గైస్ మీకైతే ఎంత బాగుందని, కానీ నిజంగా అంత బాగుంది.
మళ్ళీ నెక్స్ట్ డేకి కొంచెం ఉండే అది మొత్తం నేనే తినేసిన. ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది. చేపల పులుసు నెక్స్ట్ డే ఇంకా అసలు డెలీషియస్గా ఉంటుంది. ఇంకా ఈ రెసిపీ అయితే నాదే గైస్, అంటే మొత్తం నాదే గైస్, ఇందులో ఎవ్వరు హెల్ప్ లేదు, నేను కొంచెం చూసి నేర్చుకున్నది. బట్ ఇట్ టర్న్ అవుట్ సో యమీ గైజ్. అసలు నిజంగా మీరైతే నేను ఈ రెసిపీ తొందరలోనే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఎగ్ పఫ్స్ రెసిపీస్ కూడా నేను పోస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఫోన్ క్లియర్ చేసేటప్పుడు ఫోన్లో స్పేస్ క్లియర్ చేద్దామని అన్ని పాత వీడియోస్ డిలీట్ చేస్తుంటే అవి కూడా డిలీట్ అయిపోయినాయి గైస్. నేను అస్సలు చూసుకోలేదు. ఇంకా మధ్యలో ఆకలేస్తుందని చెప్పి పల్లి పట్టి తింటున్నా. అసలు ఆ రోజు నేను తినకుండా మరీ వంట చేస్తున్నా. అది ఎందుకో నాకు అస్సలు అర్థమైతలేదు. ఇంకా లక్కీ బాబు అప్పుడే పడుకుంది కదా, ఇప్పుడు ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని పేస్ట్ చేయాలి. ఇంకా వాడికి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి వాడు పడుకున్న రూమ్కి డోర్ పెట్టిన, హాల్లో ఉన్న రూమ్కి డోర్ పెట్టిన, అన్ని రూమ్లకి డోర్లు పెట్టి నేనైతే మిక్సీ పట్టి మళ్ళీ సైలెంట్గా ఏం తెలియనట్టు మిక్సీని అయితే జాగ్రత్తగా కిచెన్ రూమ్లోకి తీసుకొని వెళ్ళిన. బికాస్ మా లక్కీ బాబు ప్రతి చిన్న సౌండ్కి లేస్తాడు గైస్. సో ఇంట్లో ఇట్లా పిల్లలు ఉంటే ఇంకా జాగ్రత్తగా పని చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా పేస్ట్ అయితే పట్టేసిన, కానీ అప్పటిలోపు మా బంగారు కొండ మళ్ళీ లేచిండు. ఇంకా ఏమైందో గైస్, ఈరోజు నేను వంట చేస్తున్నానని అనుకుంటుండో లేదంటే వీడియో చేస్తున్నానని అనుకుంటుండో తెలియదు, కానీ పాపం ఊరికే లేస్తుండు. ఇంకా మా లక్కీ బాబుతోటి ఈరోజు టైం సరిగా స్పెండ్ చేయలేదు నేను, అంటే ఎక్కువసేపు ఆడుకోలేదు మేము, కొంచెం సేపు ఆడుకునేట్టు అనిపించింది. పాపం వాడు ఊరికే నా దగ్గరకు వస్తుండు నేను వంట చేస్తుంటే. ఇంకా కొంచెం సేపు వన్తో ఆడుకుందామని చెప్పి నేను వీడియోలో చెప్తుంటే చూడండి ఎట్లా నవ్వుతుండో. అసలు వాడి ఎక్స్ప్రెషన్స్ అయితే ఎంత క్యూట్గా ఉంటాయో, చాలా ముద్దుగా చేస్తాడు, అన్నీ కొత్త వర్డ్స్ నేర్చుకుంటుండు. సో ఇప్పుడైతే మా లక్కీ బాబుతో నేను ఎట్లా ఆడుకుంటున్నానో మీకు చూపిస్తా చూడండి. చూడు ఎక్కడికి పోతున్నావు? హాయ్ చెప్పు, హాయ్ సే హాయ్ హాయ్ హాయ్. తలాలి 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 తలాలి. అమ్మా కూర్చోండి. బాబుతో అలా ఆడుకుంటున్నా నేనైతే. రా అండ్ రియల్ ఫుటేజే పెట్టినా నేనైతే. ఇంకా వాడితో ఆడుకుంటూ ఒక సైడ్ చేపల పులుసు కూడా వండేసిన. అసలు ఎంత బాగుండేనో గైస్, చాలా బాగా వచ్చింది చేపల పులుసు.
అప్పటికే నాకు ఆకలేస్తుంది, కానీ నైట్‌కే తిందాం అంటే అందరూ వచ్చినాక తిందామని చెప్పి నేను ఇంకా తినలేదు, టేస్ట్ కూడా చూడలేదు. ఇంకా మా లక్కీ బాబు కూడా నాకు హెల్ప్ చేస్తుండు. అండ్ గైస్ ఇంకా నైట్కి అయితే చేపల ఫ్రై చేస్తున్నా. నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసిన ముందు రోజే. ఇంకా ఆ రోజు రిజల్ట్ వచ్చిందనమాట నా 6th సెమ్ది. బట్ అన్ఫార్చునేట్లీ నేను ప్రాంక్ వీడియో చేద్దాం అనుకున్నా మా ఇంట్లో వాళ్ళపైన, దట్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా అని. అది నాకే ప్రాంక్ అయిందనమాట. బికాస్ మొత్తం వీడియోలో మొత్తం అసలు వాయిస్ ఏం వినిపించట్లేదు. ఇంకా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. సో ఇంకా ఏం చేయలేక వాళ్ళకి లాస్ట్కి అంటే అత్తమ్మ గుర్తుపట్టింది అనమాట, కెమెరా చూసింది. ప్రాంక్ వీడియో నాకు అర్థమైంది అని చెప్పగానే అబ్బా గుర్తుపట్టేసిర్రు అనుకున్నా. ఇంకా సరేలేండి, ముందు ఏమన్నా ప్లాన్ చేద్దాం గైస్, మంచి ప్రాంక్ వీడియోస్ మీరేమన్నా కమెంట్ చేసి చెప్పొచ్చు కదా నాకు, సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ. ఇంకా ఈవినింగ్ వాళ్ళ నాన్న రాగానే వాళ్ళిద్దరు మంచిగా కొంచెం సేపు బయటకు వెళ్ళారు. నైట్ తినమంటే అస్సలు తినట్లేడు గైస్. ఇంకా వాడికి తినపెట్టడానికి నా తంటాలు చూడండి ఎన్ని కథలు పడాల్సి వస్తుందో. కానీ వాడు తింటే చాలు. ఇంకా లక్కీ బాబుని తినబెట్టి కొంచెం సేపు ఆడిపించి ఇంకా వాడిని పడుకోబెట్టినాక మేమైతే మా డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నాం. మా మామయ్య నిజంగా టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్పు అంటే నిజంగానే చెప్పిండు గైస్, నిజంగానే బాగుంది కదా, సూపర్ అని చెప్పడానికి రాక అట్లా చెప్పిండు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ టేస్ట్ చూస్తారు అనమాట. అందరికీ చాలా నచ్చింది, నాకు కూడా మస్తు నచ్చింది. ఇంకా మేమైతే మంచిగా ఆ రోజు చేపల పులుసు ఇంకా చేపల ఫ్రై, మంచిగా బయట వెదర్ చల్లగా ఉంది. ఇంకా ఇంట్లో మేమేమో ఇక ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం. మా అత్తమ్మకి ఫ్రై కన్నా పులుసు నచ్చిందంట, మా ఆయనకు కూడా సేమ్ ఫ్రై కన్నా పులుసే నచ్చింది. మా మామయ్యకేమో రెండు నచ్చినాయంట. బికాస్ కోడల్ని డిసప్పాయింట్ చేయడం నచ్చదు మా మామయ్యకేమో ఇంకా రెండు బాగున్నాయని చెప్తుండు. ఇంకా వీళ్ళిద్దరేమో పులుసు బాగుందని చెప్పారు. నాకు కూడా పులుసు ఎక్కువ నచ్చింది ఫ్రై కన్నా. నేను పులుసు బ్యాచ్ గైస్, నాకు పులుసు అంటే మస్తు ఇష్టం. ఇంకా ఫ్రై టేస్ట్ చేసేటప్పుడు నాకు కొంచెం అర్థం కాలే, అందుకే ఇంకా మళ్ళీ పెట్టుకొని టేస్ట్ చేస్తున్నా. ఇంకా సూపర్ ఉందని అర్థమైతే నాకు ఇక డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. ఇంత మంచి ఫుడ్ తిన్నాక లాస్ట్కి కొంచెమైనా ఏదైనా డెజర్ట్ ఉండాలి కదా. ఇంకా మా అత్తమ్మ ముందు రోజు డిమార్ట్లో తెచ్చారనమాట సోంపాపిడి, మైసూర్ పాక్, ఇంకా పల్లి పట్టీలు ఇవన్నీ తెస్తే కొన్నే ఉన్నాయి గైస్. అసలు మేము ఎప్పుడు బయట నుంచి స్నాక్స్ ఏం తెచ్చుకుంటే ఎప్పుడన్నా ఒకసారి, ఇంకా అవి కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.